వ్యూవర్స్, నమస్తే. మీ ఆంజనేయులు. ఆ, ఇప్పుడు మనకు భారతదేశం మొత్తంలో ఆ, ఎక్కువ అందరు చూస్తుంది ఏంటంటే కుంభమేళ. కుంభమేళ గురించి ఇప్పటి వరకు మనకు తెలియని వాటి గురించి మన గురువు గారు, బాబాజీ గారు ఇప్పటి వరకు మనకు తెలియని విషయాలు అక్కడ నుండి ఎన్నో తెలియడం జరిగింది. ఆ వీడియోలు మీ ముందుకు తీసుకోవడం జరిగింది. కుంభమేళలో సాయి స్నానాన్ని ఆచరించి 10 రోజులు కల్పవాసాన్ని అధిగమించి మన తెలుగు రాష్ట్రాలకు విచ్చేసిన మన ప్రభాకర్ యోగి గారికి స్వాగతం, సుస్వాగతం. ఆయన ఆయనని అడిగి కొన్ని విషయాలు, అక్కడ ఏం జరిగింది, ఎలా జరుగుతుంది, ఎలా ఉన్నారు, అఘోరాల సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇంకా అక్కడ వాళ్ళు అఘోరాలు, సాధువులు, సంతులు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వాటన్నిటి గురించి మన బాబాజీ గారిని అడిగి ఒక్కొక్క విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీకు కూడా ఆయన నోటి ద్వారా మంచి మంచి విషయాలు అందించే ప్రయత్నం చేస్తాను. నమస్తే బాబాజీ. నమస్తే. బాబాజీ అక్కడ ఓం శ్రీకృష్ణాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండి, బాబాజీ, మీరు అడగండి. ఆ కుంభమేళకు వెళ్ళొచ్చారు. అక్కడ నుంచి మాకు వీలైనంత వరకు మాకు కొన్ని పంపించారు. అది మన ప్రేక్షకులకు కూడా చూపించాము. యాక్చువల్లీ అక్కడ ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అఘోరాల సాధువులు ఎలా ఉన్నారు, మీరు ఏం చేశారు, మన తెలుగు రాష్ట్రాల కోసం మీరు ఏం చేశారు, ఇంకా ఏం చేయబోతున్నారు, మళ్ళీ ఇంకా ఉంది కదా ముందు ఎలా ఉండబోతుంది. మీరు అక్కడ కొన్ని మీడియాలతో మాట్లాడడం జరిగింది, కొంతమంది నేషనల్ మీడియాలతో మాట్లాడడం జరిగింది. వాటన్నిటి గురించి మా ప్రేక్షకులు మీ నోటి ద్వారా. ఇప్పుడు నేను తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడే ప్రవేశిస్తూ ఉన్నాను. ఆన్ ద వే. ఇప్పుడు కారులోనే నేనున్నా. ఆన్ ద రోడ్ పక్కకి ఆఫ్ చేసి మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఇంకా వెరీ మచ్. పూర్తిగా నేను నేను తెలుగు రాష్ట్రాలు ఈ అడవుల ద్వారా మొన్న స్నానం చేసి ఒక్క రోజులో మరలా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మాకు కొన్ని సాధనలు ఉంటాయి. అంటే అక్కడ జరిగేవి, ఇక్కడ పీఠంలో జరిగేవి, అక్కడ ఇక్కడ కూడా మేము ఉంటాం. అక్కడ జరుపుతాం, ఇక్కడ జరుపుతాం. అనేక రకాలైనటువంటి సాధనల్ని ఇప్పుడు జరిగే కుంభమేళాలో జరిగేటువంటి యోగులతోటి మా పీఠాలను అనుసంధానం చేస్తాం. అలాగే మేము 9 రోజుల కల్పవాసాన్ని, అంటే త్రివేణి సంగమంలో మధ్యలో ఉండి, మేము అక్కడే ఉండి ఉపవాస మంత్ర తంత్ర దీక్షలు, మా యొక్క సాధనలన్నీ సాగిస్తూ ఉంటాం. ఇప్పుడే కాదు, ఇది నాకు దాదాపు ఐదవసారి. అంటే దాదాపు 5 12 60 అవుతుంది. కానీ ఆ మొదటి నుంచి ఈ మొదటి వరకు 4 12 48 సంవత్సరాలలో ఒక 50 సంవత్సరాల్లో నేను 5 సార్లు కుంభమేళాలో నేను పాల్గొనడం జరిగింది. మరి ఎవరికి ఎంతమందికి జరుగుతుందో మరి తెలియదు, కానీ నాకు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఈ 5 సార్లు కుంభమేళాలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. ఈ అనుభవాలన్నీ కూడా చెప్తే అది భావానికి, అనుభవానికి అందేదే కానీ భాషకు అందేది కాదు. అలాంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా కెమెరాలో పంచుకునేటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయో అవి మీకు తప్పకుండా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే అక్కడ కల్పవాసం అని జరుగుతుంది. కల్పవాసం అంటే 40 రోజులు కూడా ఆ క్షేత్రంలో ఉండి ఏకభక్తం భూసైనం చేస్తూ అనేక ఉపాసనలు చేస్తూ ఉంటారు. కల్పవాసానికి ఒక సపరేట్ గా కొంత స్థలాన్ని కేటాయిస్తారు. అలాగే రెండవది, ఇది మామూలు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కల్పవాసం చేసేటువంటి కొందరు ఉంటారు, వాళ్ళకి కేటాయిస్తారు. అలాగే యోగులు, నాగా సాధువులు, వీళ్ళందరూ కూడా సంత్ నగరం అని, అంటే సంత్ సిటీ అని పెట్టారు ఇప్పుడు ఆంగ్లంలో. ఉమ్. కానీ సత్పురుషుల యొక్క ఆవాసం అని, వాళ్ళ కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నగరాన్ని నిర్మిస్తారు. ఆ నగరంలో మా అందరికీ కూడా వసతి ఏర్పాట్లన్నీ కూడా మేము స్వయంగా చేసుకుంటాం. ప్రభుత్వ వారు స్థలం కేటాయిస్తారు. ఆ స్థలాన్ని ఒక్కొక్క అఖాడాకి ఇంత స్థలం అని కేటాయిస్తారు. 13 అఖాడాలు ముఖ్యంగా. ఇంకొక అఖాడా కిన్నెర అఖాడా అని మనం ఈ మధ్యన ఒక ట్రాన్స్జెండర్ కోసం ఒక అఖాడాని ప్రారంభించడం జరిగింది. దానికి లక్ష్మీ త్రిపాఠిజీ అని
ఆవిడ యొక్క పోరాటం చేత మా యొక్క అఖాడాలన్నీ కూడా దానికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇప్పుడు 14 అఖాడాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రథమంగా జూనా అఖాడా, ఆవాహన అఖాడా అనేది మొట్టమొదటి. ఓకే. ఆవాహన అఖాడాన్ని ఆహ్వానించింది సాక్షాత్తు మన యొక్క జగద్గురు శ్రీ 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 పరివ్రాజకాచార్య పరమ పూజ్య ఆదిశంకర్ల వారు. అందుకు ఆహ్వానం పలికినటువంటి అఖాడా మొట్టమొదటిది కాబట్టి ఆవాహన అఖాడా అని దాని పేరు. అలాగే నిరంజన అఖాడా అని, అన్నిటిలోకెల్లా జూనా అఖాడాలో అతి ఎక్కువ నాగా సభ్యత్వం ఉన్నది. అందుకు జోనా అఖాడా చాలా పెద్దది. ఆ జోనా అఖాడాలోనే నేను అఖాడాలో ఉన్నాను ఎప్పుడు కూడా. మాది సౌరపీఠం. అంటే దశనామికి మేము వేరే సాధన చేస్తూ ఉంటాం. నాగాలు మాత్రం సైన్యం అన్నమాట. అంటే ధార్మిక సైన్యం. దాదాపు ఇప్పుడు 1,20,00,000 మంది ఉన్నారు నాగా సైన్యం. ఇది ధర్మానికి ఎప్పుడు హాని కలిగినా వీరికి వేరే ఆలోచన ఉండదు. ధర్మ పరిరక్షణ తప్పితే, ఈ దేశ సంరక్షణ తప్పితే వేరే ఆలోచన కానీ వేరే పని కానీ ఇంకేమీ ఉండదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళందరూ గిరిల్లో, అంటే కొండల్లో, గుట్టల్లో, నేల మాళికల్లో అంటే భూగర్భంలో, అలాగే హిమాలయ పర్వతాల్లో, చెట్ల మీద, చెట్లు గుట్లలోను, చెట్టు తొరలలోను, ఈ విధంగా అనేక రకాల గిరి పురి తీర్థ అరణ్య వన సరస్వతి అని సాగరని సముద్ర తీరంలో వారు కనపడకుండా అజ్ఞాతంలోని సాధన చేస్తుంటారు. ఎప్పుడైతే కుంభమేళా జరుగుతుందో అప్పుడే ఒకేసారి ప్రకటితం అవుతారు. భూమిని చీల్చుకుని వచ్చారా అన్నట్టుగా. అప్పటి వరకు మీకు కుంభమేళాలో కూడా కనపడరు. ఎప్పుడైతే ఆ సాయి స్నానం వస్తుందో ఆ రోజే కనపడతారు. మరలా మీకు మిగతా రోజుల్లో మీరు అక్కడక్కడ పలచగా వాళ్ళ ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్న వాళ్ళే కనపడతారు, కానీ ఇన్ని కోట్ల మంది ఒక్కసారి కనపడరు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఉమ్. ఎక్కడి నుంచి వస్తారు అంటే అదృశ్య రూపంలో వస్తారు, మరలా అదృశ్యం అయిపోతారు. వీళ్ళందరితోటి కూడా నేను ఇన్ని రోజులు నేను దగ్గరుండి ప్రతి ఒక్కరిని కూడా అంతర్లీనంగా జరిగేటువంటి ప్రతి ప్రక్రియలోనూ నేను పాల్గొన్నాను. వాళ్ళు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నేను ఒక పీఠాధిపతిని కాబట్టి మాకు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉండబట్టి వారందరితోటి అన్ని అఖాడాలతోటి కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. సత్సంబంధాలు ఉన్నటువంటి అతి తక్కువ మంది అంటే సౌత్ కి నార్త్ కి మధ్యలో ఎవరు ఉండడం లేదు. ఎందుకంటే వారి భాషకి వీరి భాషకి మధ్యలో వ్యత్యాసం ఉండడం చేత వారి భావం వీరి భావం, వారి సాంప్రదాయం వీరి సాంప్రదాయాల్లో కొన్ని తేడాలు రావడం చేత ఒకరికి ఒకరు కలవడం అనేది ఎక్కువగా జరగడం లేదు. మన యొక్క ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వేరుగా కనపడుతుంది అన్ని విషయాల్లో. అందుచేత వీరందరినీ కలిపేటువంటి ఒక ప్రక్రియను నేను పెట్టుకున్నాను. ఆ ప్రక్రియ పేరే ఏషియా. ఏషియా అంటే మనకు కూడా ఒక అఖాడా కావాలి. మన ఓకే. భారతదేశంలో ఉన్న అఖాడాలన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఉండడం చేత యోగులు ముళ్ళు ఋషుల యొక్క సాంప్రదాయం మన యొక్క దక్షిణ భారతదేశంలో ఉండడం లేదు. కేవలం గురువులుగా స్వామీజీలుగా మాత్రమే మనం పరిమితం అవుతున్నాం. హిమాలయ సాధకులుగా హిమాలయాల్లో అజ్ఞాతంలో ఉన్నటువంటి రహస్య సాధనలన్నింటినీ కూడా మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రెండింటిని అనుసంధానం చేయాలని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి భక్తి, అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యుక్తి అంటే జ్ఞానము, ఈ రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కలిపితేనే కానీ భారతదేశానికి సంపూర్ణత్వం సిద్ధించదేమో అనేటటువంటి ఒక ఆలోచనతో మాకు సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి మహాత్ములతో చర్చించడం చేత వారు నాకు అనుమతి ఇవ్వడం, తదనంతరం ఏషియా అనేటటువంటి నామధేయాన్ని, ఏషియా అంటే అఘోరా సనాతని ఇంటర్నేషనల్ అఖాడా, ఇది మనకి ప్రత్యేకమైన అఖాడా కావాలని నేను ఇక్కడ ఉన్నటువంటి అఖాడా యొక్క మహామండలేశ్వరులు అంటారు. వీళ్ళలో కూడా మండలేశ్వర్ మహామండలేశ్వర్
అనేక నాగా దగ్గర నుంచి, నాగా అంటే సైన్యము, సైన్యాధ్యక్షుడు, అలాగే సభాధ్యక్షుడు, ఇలాగా క్యాడర్స్ ఉంటాయి. ఆ తర్వాత మహంత్, తర్వాత శ్రీ మహంత్, తర్వాత మనకి మండలేశ్వర్, మహామండలేశ్వర్, ఆచార్య మండలేశ్వర్ అని ఈ విధంగా మన ఏ విధంగా అయితే అడ్మినిస్ట్రేషన్ లో పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మనకి పైన ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు ఎలా ఉంటుందో ఈ విధంగా పోస్టులు ఉంటాయి. వీరందరినీ కూర్చోబెట్టడం మీరు చూసుంటారు. వాళ్ళందరితో చర్చించడం కూడా మీకు పంపించాను. ఇవన్నీ చర్చలు గత 6 నెలల నుంచి నేను వీళ్ళందరినీ కలిసి చర్చించడం, అనేక వేల కిలోమీటర్లు తిరగడం, వారందరినీ ఒకటి చేయడం, వారిని ఒప్పించడం జరిగింది. వారందరినీ రప్పించడానికి అంటే దక్షిణ భారతదేశం రప్పించి సాగర మేళ అంటే కుంభమేళ తరహాలో సాగర మేళాన్ని గత సంవత్సరం నుంచి ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. సనాతన ధర్మం, మన యొక్క మూలాలు, మన యొక్క ఆచార వ్యవహారాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువతకి తెలియాలంటే తప్పకుండా సాగర మేళ ఆవశ్యకత ఉందని, ఈ సాగర మేళాన్ని 30 కిలోమీటర్లు విశాఖపట్నంలో ఎక్కడైతే కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిల్ వరకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఏదైతే ఇసుకలో తీర ప్రాంతంలో జరపాలనే ఒక సంకల్పం వచ్చింది. తదనుగుణంగా అనేక మందిని, కొన్ని వేల మందిని నేను కలవడం జరిగింది. హిమాలయ యోగులందరినీ కూడా, పెద్దలందరినీ కలిసి ఒప్పించడం జరిగింది. వారందరూ కూడా తప్పకుండా కుంభమేళ ఏ విధంగా జరుగుతుందో ఉత్తరాన, అదే విధంగా దక్షిణాన కూడా కుంభమేళ లాగే సాగర్ మేళ అనే మీ సంకల్పం చాలా బాగుంది. కాబట్టి బాబాజీ, మేమందరం కూడా తప్పకుండా వస్తాం అని వాళ్ళు నాకు మాట ఇవ్వడం జరిగింది. బాబాజీ అయితే ఇప్పుడు ఇది ప్రభుత్వం వారు కూడా ఇప్పటి వరకు నా పార్ట్ హిమాలయాల్లో పూర్తయింది. దీనికి ఇక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సాధు సంతులందరినీ కలవడం, అలాగే మరలా ప్రభుత్వాన్ని ఒప్పించడం, ప్రభుత్వ వారు దీనికి అయ్యేటువంటి ఖర్చు ఇప్పుడు చూశారు కదా. యోగి ఆదిత్యనాథ్ ఏ విధంగా అయితే ఖర్చు చేసి ఒక 70,000 కోట్లు, 70 లక్షల కోట్లు ఎంతో ఖర్చు పెడుతున్నారు. దానికి 70,000 కోట్లు ఖర్చు పెడితే 2 లక్షల కోట్లు గవర్నమెంట్ కి తిరిగి వచ్చి జీడిపిని పెంచేటటువంటి ఒక గొప్ప తీర్థంలా జరుగుతుంది. ఒకరు ఇదేదో ఒక సాంప్రదాయాన్ని వృద్ధి చేసుకుంటాం, అలాగే దేశం దేశాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడుతుంది, అలాగే రాష్ట్ర జీడిపిని పెంచడానికి కూడా ఉపయోగపడేటువంటి మహత్తరమైనటువంటి ఒక మేళాగా ఇది ఒక కేవలం ఆధ్యాత్మిక శక్తిని, మనలో భక్తిని, యుక్తిని, మనలో అందరిలో యువతలో చైతన్యాన్ని పెంపొందించేటటువంటి, ఐక్యతను పెంపొందించేటటువంటి ఒక మహత్తరమైన కార్యంగా ఈ బృహత్తర కార్యాన్ని గుర్తించి ప్రభుత్వం వారు కూడా దీన్ని సహకరిస్తే తప్పకుండా సాగర మేళ జరిపి తీరుతాం. బాబాజీ ఇప్పుడు అక్కడ మీరు కుంభమేళ వెళ్ళారు, సాయి స్నానం అవన్నీ చేశారు కదా, అక్కడ ఎలా ఉంది? వాళ్ళందరిని చూస్తుంటే అన్ని లక్షల మంది ఒకటేసారి, అంతమంది సాధువులు, సంతులు, అఘోరలు వీళ్ళందరూ రావడము, అక్కడ ఎలా ఉంది? ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? దాని గురించి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్, భగవంతుడు అన్ని రక్షణలు, భగవంతుడి ఇక్కడ శక్తి కేంద్రంగా ఇది భాసిల్లుతుంది. ఉమ్, అనేక యుగ యుగాలుగా కేవలం శంకరాచార్యులు తదనంతరం వచ్చిందే కాదు ఇది. నాగా సాంప్రదాయం అనేది మన నాగాలాండ్ లో ప్రారంభమైంది. భారతదేశంలో నాగా కొండల్లో ప్రారంభమై నెమ్మది నెమ్మదిగా అది విస్తారంగా సాగింది. అలాగే ఇది యుగ యుగాల పూర్వం నుంచే ఉందని మన చరిత్రకారులు సింధు నాగరికతలో తవ్వకాల్లో కూడా నాగాల యొక్క శరీరం, నాగాలు ఉపయోగించే అస్త్రశస్త్రాలన్నీ కూడా దొరకడం, దీనికి యుగ యుగాలుగా దేవతలు దేవలోకంలో కూడా ఇప్పుడు కుంభమేళ జరుగుతుంటుంది. మన ఉమ్. లోకంలోనే కాదు, దేవతలందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి, ఋషులందరూ కూడా దేవలోకం వెళ్తారు. ఇలాగా అన్ని లోకాల్లో కూడా కుంభమేళా జరిగేటువంటి సమయం ఇది. కాబట్టి ఈ కుంభమేళా అనేది చాలా పవిత్రమైనది. అనేక కోట్ల మంది, అంటే దాదాపు ఈసారి ఇప్పటికి 6 కోట్ల మంది స్నానం ఆచరించారు. ఇప్పటికి 3వ రోజుకి ఉమ్. 6 కోట్ల మంది ఆచరించిన కించిత్ ఎవరికి కూడా ఎలాంటి అపశృతి ప్రాణి జరగలేదు. హాని ఉమ్, జరగదు. ఎందుకు జరగదంటే ఒక ఆధ్యాత్మిక శక్తి వలయంలో మనం అందరం కూడా ఉంటాం. మనకు తెలియకుండానే అదృశ్యంగా ఎన్నో శక్తులు మన మీద పనిచేస్తుంటాయి.
అందుకే ఇది పుణ్యస్నానం అంటే, పుణ్యం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి గత సంస్కారాలన్నీ కూడా పోయి మంచి ఆలోచనలు రావడం, తదనంతరం మంచి ఆలోచనలు, మంచి పనులు చేయడం, మంచి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు రావడం అనేది దీని వెనక రహస్యం ఉన్నది. గంగ అంటే అక్కడ గంగా, యమున, సరస్వతి అని మూడు కలుస్తాయి. ఈ మూడు సంగమ సమయంలో మనలో ఉన్నటువంటి ఇడా, పింగళ నాడులని, సుషుమ్న నాడని మూడో నాడి, ఈ మూడు కలిసే చోటు ఏదైతే ఉందో ఇది త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం మన శరీరంలో ఒక్కసారి మీరు త్రివేణి సంగమంలో ఈ సమయంలో మునిగినప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలన్నీ కూడా త్రివేణి సంగమంలో జాగృతి అవుతుంది ఆత్మశక్తి. అలాంటి జాగృతి అయ్యేటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కేవలం అదేదో స్నానం ఆచరించడం కాదు, అక్కడికి వచ్చి పితృదేవతలకి సంకల్పం చేయాలి. మీరు ఏమనుకుంటున్నారో అక్కడ త్రివేణి సంగమంలో మీరు ఒక సంకల్పం చేసుకుని ఆ సంకల్పానుగుణంగా పనిచేయడానికి మీరు ఇక్కడికి రావాలే కానీ కేవలం ఏదో విహారయాత్రకు వచ్చినట్టు, విజ్ఞాన యాత్రకు వచ్చినట్టు కాకుండా ఇది ఆధ్యాత్మిక చైతన్య యాత్రగా భావన చేసినట్టయితే ఎవరికి ఎలాంటి, ఆఖరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు 100 సంవత్సరాలు దాటిన ముదుసులు వాళ్ళు వస్తున్నారు. చిన్ని చిన్ని పిల్లల్ని ఎత్తుకుని వస్తున్నారు తల్లులు. ఎవ్వరికి ఏం అవ్వలేదు. ఎందుకంటే నార్త్ లో ఈ కల్చర్ ఉంది. ప్రతి ఇంట్లోంచి కూడా ప్రతి ఒక్కరు కుంభమేళాకు వస్తారు. సౌత్ లో ఈ కల్చర్ అంతగా లేదు. ఏదో యాత్రకు వచ్చినట్టు వచ్చి పోతున్నారు. అలా కాదు, ఇక్కడ కల్పవాసం చేస్తారు. 40 రోజులు కూడా అలాగే ఉంటారు. భక్తి శ్రద్ధలతో దానం, ధర్మం, యజ్ఞం, యాగం, క్రతువులు అన్ని చేస్తుంటారు. కానీ ఇది దురదృష్టవశాత్తు మన యొక్క సౌత్ లో ఇలాంటి కల్చర్ తక్కువైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం పునరుద్ధరించుకుని మన యొక్క భారతీయ సంస్కృతి సంస్కారాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి. కేవలం యాత్ర కాదు, యాత్ర చేయడం అంటే మన పాత్ర మారాలి, మన జీవన విధానం మారాలి. అలాంటి విధానం మార్చేటువంటి శక్తి మీలో భక్తి ఉంటే, ఆసక్తి ఉంటే ఈ యొక్క త్రివేణి సంగమంలో స్నానం ఆచరించినప్పుడు మీకు దివ్యమైనటువంటి చైతన్యం వస్తుంది. ఎందుకంటే అనేక కోట్ల మంది యోగులు, మునులు, ఋషులు, దేవతలు కూడా పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆ వైబ్రేషన్ అంతా కూడా మీ శరీరాలకి, మీ పిల్లలకు ఉన్నటువంటి రుగ్మతలు దొరుకుతాయి, ఆలోచన శక్తి పెరుగుతుంది, దివ్యశక్తి సంపన్నులు అవుతారు. తద్వారా మీరందరూ కూడా క్షేమంగా యోగక్షేమాలతోటి తిరిగి వెళ్తారు. ఇక్కడ ఏ భయం లేదు, ఎవరైనా రావచ్చు. ఈ మీడియాలు భయపెడుతున్నట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీ, కంప్లీట్ సెక్యూరిటీ, నీటిలో మీకు తేలియాడే సెక్యూరిటీ ఉంటుంది. అలాగే 3000 డ్రోన్లు పైన మీ మీ మీడియా వాళ్ళు పనిచేస్తున్నాయి. అండర్ గ్రౌండ్ లో అంటే అండర్ వాటర్ కెమెరాలు, అండర్ వాటర్ లో కూడా డ్రోన్లు పనిచేస్తున్నాయి. ఒక్క మనిషి కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా వలలు, నెట్లతోటి పరిరక్షణ ఉన్నది. ఇది భౌతిక పరిరక్షణే కాకుండా మనకు ఆధ్యాత్మికమైన పరిరక్షణ దేవతలు, మునులు, ఋషులు అందరూ ఇస్తారు. కాబట్టి ఈ అవకాశం మరొక జీవితం ఉన్నప్పుడు ఒకసారే వస్తుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఉత్తర భారతదేశంలో అందరూ కదిలి వస్తున్నారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా సప్త సముద్రాలు దాటి దాదాపు 1,00,000 కెమెరాలు, 1,00,000 మీడియా పాయింట్లు, 1,00,000 మంది నా మీద కెమెరాలు వస్తున్నాయి. అంటే మీరు ఎన్ని విదేశాల నుంచి వస్తున్నారే కానీ మన దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువగా కూడా వచ్చి మీరందరికీ కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాకపోతే మీరు ముందుగా ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ తెలుగు వారికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కొందరు యోగులకి స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలాలు ఎక్కడున్నాయో మీరు ఐడెంటిఫై చేసుకోండి, నెట్లో చూసుకోండి. చూసుకుని వారితో సంప్రదించి మీరు ఏర్పాట్లు చేయడానికి. తెలుగు వారికి ఇక్కడ ఇడ్లీలు కూడా పెడుతున్నారు. నన్ను ఆహ్వానించారు. మన హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వారికి కూడా ఒక స్థలం ఇవ్వడం జరిగింది. అలాగే టిటిడి వారికి కూడా పెద్ద స్థలం ఇవ్వడం జరిగింది. దక్షిణ భారతదేశం నుంచి ఇంకా తిరుచి నుంచి మనకి కాళీ ఉపాసకుడు ఉన్నాడు ఒక ఆయనకి పెద్ద స్థలం ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణ భారతదేశానికి సంబంధించిన అనేక మందికి స్థలాలు ఇక్కడ జాగా ఇవ్వడం జరిగింది. వారిని మీరు సంప్రదించినట్టయితే మీకు ఉండడానికి ఆవాసం కల్పిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా జన్మలో ఒక్కసారి మీరు, అంటే మీ జన్మ 144 సంవత్సరాలు ఎవరు బ్రతకరు. ఒక్కసారి మీరు వచ్చి స్నానం ఆచరిస్తే మళ్ళా 144 సంవత్సరాలు కానీ తిరిగి ఇలాంటి విషయం రాదు. కాబట్టి మీరు అందరూ కూడా సాధ్యమైన వాటికి
ఈ యొక్క స్నానాన్ని ఆచరించడానికి రేపు 19వ తారీఖు ఆ మౌని అమావాస్య రోజున స్నానం ఆచరించవచ్చు. అలాగే ఆఖరి స్నానం మనకి శివరాత్రి రోజు ఉంటుంది. అలాగే రథసప్తమి రోజు స్నానం ఉంటుంది. ముఖ్యమైనటువంటి స్నానాలు మీరు తెలుసుకుని మీరు వచ్చి ఏదో ఒక రోజు స్నానం ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు ఎరుకలో ఉంటే ఏ ఏ ఎలాంటి ఇక్కడ సహాయం చేయడానికి ఎంతో మంది లక్షల మంది పోలీసులు ఉన్నారు. అలాగే మీకు ఎవరి సహాయం ఎవరిని అడిగినా సహాయం చేసే మనస్తత్వంతో ఉంటారు కానీ ఎవరు మోసం చేయాలనుకోరు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ జాగ్రత్తలో మీరు ఉంటూ ముందు జాగ్రత్తగా చలిని కూడా మీకు చలి అనిపించదు. ఎందుకంటే చలి ఉందని భయపెడుతున్నారు కానీ దక్షిణ భారతదేశం వాళ్ళకి చలిగా అనిపిస్తుంటుంది. కానీ ఉత్తర భారతదేశంలో చలి ఉన్నప్పటికీ మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే మీ శరీరం సహించడం అనేటటువంటి మీరు నేర్పండి. అది నేర్చుకోవడానికే ఇలాంటి మేళాలు జరుగుతాయి. కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. మీరు అందరూ కూడా చక్కగా ఒక పద్ధతిగా ఒక ఆలోచన పెట్టుకుని సత్సంకల్పం చేయండి. మా అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే దేవతల యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఏం భయపడకండి, అందరూ రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాజీ. కాకపోతే ఎందుకంటే చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి. మీ ఇంటి దగ్గర ఉన్నా తీసుకోవాలి. అలాగే బయటకు వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అనేక మంది యోగులు ఉన్నారు. ఇంకా ఈ విషయాలన్నీ కూడా నెమ్మదిగా వచ్చిన తర్వాత చర్చించుకుందాం. అనేక వీడియోలు మీకు దాదాపు ఒక 20 ఎపిసోడ్ల వరకు కూడా అసలు పూర్వాపరాలు ఏంటి, చరిత్ర ఏంటి, ఇవన్నిటి గురించి వచ్చిన తర్వాత విశేషంగా తెలుసుకుందరు కానీ. హరి ఓం తెలుసుకుందాం. తత్సత్. థ్యాంక్ యూ బాబాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అక్కడికి పోయి స్నానం ఆచరించి వచ్చారు కాబట్టి, సాయి స్నానం అవన్నీ చేసి వచ్చారు కాబట్టి వాటి గురించి పుణ్యపురుషులు ఎలా వస్తారు, సాధులు సంతులు ఎలా వస్తారు, ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుంచి చేసిన సాధులు ఎలా వస్తారు అనేది స్పష్టంగా వివరించారు. చాలా ధన్యవాదాలు అన్ని గురుజీ. చూపిస్తాం, మీకు వీడియోలో చూపిస్తాం. ఏ విధంగా మేము సాయి స్నానానికి వెళ్తాం, ఇవన్నీ విషయాల్ని కూడా అక్కడ మేము ఎలా స్నానం ఆచరించాం. మొట్టమొదటి స్నానాన్ని ఆచరించింది నేనే. మొట్టమొదటి స్నానం ఆచరించింది ఆ, నేను దిగే మొట్టమొదట. మొట్టమొదటి మీరు దిగారు. సైన్యాన్ని అంతా లీడ్ చేసింది కూడా మీకు ఆ వీడియోలు వస్తాయి త్వరలో. అక్కడ ఎందుకంటే వీడియోలు అన్ని జామ్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువ వీడియోలు చూపించలేకపోతున్నాం. ఇక్కడ జామర్స్ టెర్రరిస్టులు ఉన్నారని, కాబట్టి అంత జాగ్రత్త సెక్యూరిటీ కోసమని కొంచెం జామ్ అవుతున్నాయి మనవి కూడా, మన కెమెరాలన్నీ కూడా. అందుకని చాలా మంది అడిగారు మీడియా వాళ్ళు కూడా, బాబాజీ మేము కెమెరాలతో వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి, మీరు ఒక్కసారి మేము మేము అందరం కలిసి వస్తామని అడుగుతున్నారు. వీలుంటే నేను చూస్తాను. అందరికి ఇప్పుడు చూపిద్దరు కానీ. ఇప్పుడు మళ్ళీ 19th ఉందా స్పెషల్ స్నానం? 19th ఉంది. 19th రోజా? ఎన్ని గంటలకు ఉంటుంది ఉమ్. సార్ అది? అలా ఉండదు. ఒక్కొక్క అఖాడాకి ఒక్కొక్క 40 నిమిషాల టైం ఉంటుంది. ఒక్కొక్క కడే 40. ఒక అఖాడా స్నానం ఆచరించిన తర్వాత అదంతా క్లీన్ అయిపోయి మొత్తం దారి అంతా మళ్ళా క్లియర్ చేసిన తర్వాత రెండో అఖాడా వస్తుంది. ఓకే. ఎందుకంటే రేపు అంటే వెళ్తున్నాను. మెయిన్ 3 అఖాడాలు. ఈ ఓకే. 3 అఖాడాలకి అనుసంధానంగా మిగతా అఖాడాలు ఉంటాయి. ఉమ్, నిన్న మొట్టమొదట స్నానం చేసింది మొత్తం మహానిర్వాణ అఖాడ. నిర్వాణ అఖాడాతో పాటు ఆవాహన అఖాడ, అగ్ని అఖాడ, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఆ కలిసి వాళ్ళందరూ ఒక ప్రయాణం చేస్తారు. ఉమ్, వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేసిన తర్వాత ఇంకొక అఖాడ, జోన్ అఖాడ మేము వెళ్ళాం. ఇలా మా జోన్ అఖాడాకి ఎక్కువ మంది జనం కాబట్టి అనేక మంది సైన్యం ఉంటారు. కాబట్టి ఆ అఖాడా స్నానం ఆచరించి తిరిగి వచ్చిన తర్వాత మరలా ఇంకో అఖాడా వస్తుంది. ఇలాగా రొటీన్ గా వెళ్తూనే ఉంటాయి. మీకు ఒకేసారి స్నానం ఉండదు. ఆ అఖాడాల్లో వచ్చే సైన్యమే భూమి దద్దరిల్లుతుంది. అంతమంది సైన్యం ఉంటారు. రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, గుర్రాల మీద వస్తారు, ఉమ్. కత్తులు, అస్త్రాలు, శస్త్రాలు అన్నిటితో వస్తారు. కాబట్టి మీరు మీడియా లోపలికి ప్రవేశించడానికి ఉండదు. మీడియాకి సెంటర్లు ఉంటాయి. ఓకే. మీకు మీడియా మంచులు ఉంటాయి. మంచి అంటే ఒక పెద్ద ఎత్తైన స్టేజ్ పెడతారు, అక్కడి నుంచి షూట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్నానం ఆచరించే దగ్గరికి వెళ్ళాలంటే మీరు రిస్క్ చేసుకుని మీ కెమెరాలు అన్ని కూడా, మా వాళ్ళు ఊరుకోరు, ఇలా నీళ్లు పోసేస్తుంటారు కెమెరాల మీద, వీటి మీద ఎవరిని లోపలికి ఎంటర్ కాకూడదు. అందుగురించి వాళ్ళు నీళ్ళతోటి కత్తులతోటి ఇలా అంటుంటారు, తగిలినా తగలొచ్చు. అందులోకి మా వాళ్ళు చాలా ఒక అలౌకిక స్థితిలో ఉంటారు కాబట్టి
వాళ్ళు ఒక సైన్యం ఏ విధంగా ఒక అంటే భూత ప్రేత పిశాచాలు ఎలా ఉంటారో మా వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే ఎవరిని లెక్క చేయనటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి నాగా సైన్యం. ఉమ్, కాబట్టి మన సైన్యం కంటే పవర్ఫుల్. ఏదైతే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిలిటరీ కంటే పవర్ఫుల్ గా ఉంటారు. అందుగురించి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి దూరంగా ఉండాలి. అందుకు కెమెరాలు కనుక కనపడ్డాయండి మీద కొడతారో లేకపోతే మీద నీళ్లు వేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే రిస్క్ చేసి చేయొచ్చు. లేకపోతే మీకు ఇచ్చిన పాయింట్లో ఉండి షూట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీడియా వాళ్ళు గమనించండి. ఈ మీడియా వారికే ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి. ఎవరి మీద పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారంటే ఏమవుతుందో తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉన్నది. అంటే మరీ అంత విచ్చలవిడిగా ఉండరు. కానీ చిన్న స్థాయిలో నాగ సాధువులు అందరూ కూడా హుషారుగా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి.